10वीं कक्षा के छात्रों के लिए अब इस कोरोना की जो अवस्था है, इससे हम सब बिल्कुल व्याकुल हैं, यानी सारा संसार व्याकुल है। అంటే ఈ కరోనా మహమ్మారి నుండి ప్రస్తుతం ప్రపంచమంతా చాలా రకరకాల బాధలను అనుభవించుచున్నది. కావున 10వ తరగతి విద్యార్థులకు మరి ఆన్లైన్ తరగతులు జరుగుతున్న సందర్భంగా మరి ఏ పాఠశాలకు చెందిన విద్యార్థి అయినా సరే, ఏ గ్రామానికి చెందిన విద్యార్థి అయినా సరే, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిమిత్తము ఈ పాఠ్యాంశాలు సులభంగా బోధించి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసి వాళ్ళను పాఠాలు చక్కగా వీక్షించి అర్థం చేసుకొని సరి అయిన పద్ధతిలో వారి యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ చిన్న ప్రయత్నము నేను చేయుచున్నాను. అందులో భాగమే 10వ తరగతి ద్వితీయ భాష అంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలలో హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ద్వితీయ భాష కింద హిందీని నేర్చుకుంటున్నాము. కావున విద్యార్థులారా, నేటి పాఠ్యాంశము మొదటి యూనిట్ బరస్తే బాదల్ అనే పాఠ్యాంశాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ పాఠాన్ని మీకు నేను బోధిస్తున్నాను. అందులో ప్రయత్నమే ఈ పాఠాన్ని బోధించడం. కావున మీరు చాలా శ్రద్ధగా, ప్రశాంతమైన మనస్సుతో పాఠాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ठीक है छात्रों, आज हम 10वीं कक्षा द्वितीय भाषा हिंदी पाठ्यांश में प्रवेश करेंगे. यहाँ पर देखिए, इकाई 1 అంటే మొదటి యూనిట్. पाठ का नाम है बरसते बादल. पहला पाठ, మొదటి పాఠము. ఏంటి పాఠం పేరు? బరస్తే బాదల్, కురిసే మేఘాలు. ఎవరు రచించారు దీన్ని? కవి సుమిత్రానందన్ పంత్ గారు రచించారు. సుమిత్రానందన్ పంత్. తర్వాత ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఉన్ముఖీకరణ అంటే అంటే ఏంటి? పాఠంలో మనము ప్రవేశించడం, దాన్నే ఉన్ముఖీకరణ అంటాం. पाठ को अच्छी तरह से अध्ययन करने के लिए उन्मुख होना ही उन्मुखीकरण कहलाता है. పాఠాన్ని చక్కగా అర్థం చేసుకునేందుకు అందులో మనం ఇంట్రొడక్షన్గా, అంటే అందులో ప్రవేశించే ముందు ఉదాహరణ నిమిత్తము ఇవ్వబడిన విషయాన్ని ఇక్కడ ఉన్ముఖీకరణ అని అంటాము. అయితే ఇక్కడ చూడండి, లైన్ టు లైన్ నేను మీకు పేజీలో పాఠంలో చూపిస్తున్నాను. మీ యొక్క పాఠ్యపుస్తకం మీరు కూడా చూసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు తెర మీద, ఈ స్క్రీన్ మీద చూసినా పర్వాలేదు. క్యా గాతి హో కిసే బులాతి, బతలా దో కోయల్ రాణి, ప్యాసి ధరతి దేఖ్ మాంగతి హో క్యా మేఘోం సే పానీ. ఈ విధంగా ఒక పద్యము మీకు ఉన్ముఖీకరణ కింద ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటిది? క్యా ఏమిటి లేక ఏమి,
గాతీ హో ఆలపించుచున్నావు, పాడుచున్నావు. కిసే ఎవరికి, బులాతి పిలుచుచున్నావు. బతలాదో చెప్పమ్మా, కోయల్ రాణి ఓ కోకిల రాణి. ప్యాసి అంటే దాహంతో ఉన్న, ధర్తి భూమి, దేఖ్ మాంగతి దాహంతో ఉన్న భూమిని చూసి మాంగతి అడుగుచున్నావా, కోరుతున్నావా. హో క్యా ఏమి, మేఘోంసే పానీ మేఘాల నుండి నీరు కోరుచున్నావా, అంటే మేఘాలను వర్షించమని కోరుచున్నావా. ఈ విధంగా ఈ యొక్క ఉదాహరణ పద్యం మీకు. కింద ప్రశ్న అని ఇక్కడ ఉంది, ప్రశ్నలు. మీఠే గీత్ కౌన్ గాతీ హై, తీయటి గీతాలాపన ఎవరు చేయుచున్నారు. రెండవ ప్రశ్న, ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంగ్తీ హై, మరి దాహంతో ఉన్న భూమి నీళ్లు ఎవరితో అడుగుచున్నది. మూడవ ప్రశ్న, బాదల్ ప్రకృతికి శోభా బడాతే హై కైసే, మేఘాలు ప్రకృతి శోభ అంటే అందము, మేఘాలు ప్రకృతి అందాన్ని పెంపొందింపచేస్తాయట. కైసే ఏ విధంగా. ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఉద్దేశ్ చూడండి. ఉద్దేశ్ అంటే ఉద్దేశం, ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రకృతికే ప్రతి అంటే ప్రకృతి పట్ల, కావ్య రచనాओं ప్రోత్సాహం కే సాత్ సాత్, ప్రకృతి పట్ల కావ్య రచనల పట్ల ప్రోత్సాహం కల్పిస్తూ, సాత్ సాత్ అంటే దానితో పాటు, సౌందర్య బోధకరాన ప్రకృతి యొక్క సౌందర్యాన్ని బోధించడం. మనోరంజన్కి భావన జగాన, మనోరంజన్ మనస్సుకి రంజింపజేయనటువంటి విషయాన్నే మనోరంజన్ అంటాం. అంటే మనస్సుకి ఉల్లాసం కలిగించినటువంటి విషయాన్ని పదాన్ని మనం మనోరంజన్ అంటాం. మనోరంజన్ మనస్సుకు రంజింపజేయనటువంటి, మనోరంజన్కి భావన అంటే భావాన్ని, జగాన మేల్కొల్పడం, ఔర్ అంటే మరియు, ప్రకృతి సంరక్షణకి లియే ప్రకృతిని సంరక్షించేందుకు, ప్రేరిత్ కర్నా అంటే ప్రోత్సహించడం, ప్రేరేపించడం. ఇస్కా ఉద్దేశ్య ఈ పాఠం యొక్క ఉద్దేశము. తర్వాత ఏముంది ఇక్కడ, విధా విశేష్. విధా విశేష్, విధా అంటే ఏంది, పద్ధతి. విశేష్ ప్రత్యేకమైన పద్ధతి ఏంటిది ఈ పాఠంలో. బరస్తే బాదల్ కవిత పాఠ్ హై. బరస్తే బాదల్ అనే పాఠము ఎటువంటి పాఠం అండి, కవితా పాఠం అంటే పద్య పాఠము. కవితా భావనాओं ఉదాత్ బనానే కే సాత్ సాత్ అంటే కవిత్వం యొక్క భావాలను ఉన్నతీకరించడంతో పాటు, సౌందర్య బోధకో భీ అంటే ప్రకృతి సౌందర్యాన్ని కూడా, సజాతి సమార్తి హై దాన్ని బాగా అలంకరింపజేస్తుంది ఈ పాఠము. ప్రస్తుత కవిత అంటే ఈ ప్రస్తుత కవిత అంటే ఈ దిగనీయబడిన ఈ కవితా పాఠము, నాద్ అంటే ధ్వని సౌండ్, నాద్కే స్వాత్ అంటే మంచి రాగయుక్తంగా, సాత్ గేయి యోగ్య హై. గేయి యోగ్య, గేయి అంటే గేయం అంటే ఆలపించడం, పాడడం. యోగ్య హై అంటే యోగ్యంగా ఉంది, పాడడానికి ఇది యోగ్యంగా ఉంది అంటే పాడడానికి అనుకూలంగా ఉంది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హై. ఇస్మే అంటే దీనిలో, అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హై అనుప్రాస్ అనే అలంకారం యొక్క మంచి ప్రయోగం వచ్చింది. ఇక్కడ అనుప్రాస్ అని వచ్చింది. అనుప్రాస్ అంటే ఏంటిదండి, అనుప్రాస్ అంటే ఒక అలంకారం పేరు. హిందీలో అలంకారాలు అని ఉంటాయి, అవి తెలుగులో కూడా ఉంటాయి మీకు అలంకారాలని. అయితే అనుప్రాస్ అలంకారం అంటే ఏంటి మరి, అనుప్రాస్ అలంకారం అంటే ఒక ఛందస్సులో అంటే లేదా ఒక పద్య పాఠంలో, ఒక పద్య భాగంలో, ఒక పద్యంలో కొన్ని పదాలు
పదే పదే మాటి మాటికి వచ్చి ఆ పద్యాన్ని ఇంకా చక్కగా మనకు ఏది వినసొంపుగా అనిపించినటువంటి ఆ పదజాలాన్ని మనం ఏమంటామంటే అనుప్రాస అలంకారం అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు పద్యపాఠం మొదలుపెట్టి మనం ఆ పద్యాలు చదువుతూ ఉంటే కొన్ని పదాలు అందులో పదే పదే మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్నే మనం అనుప్రాస అలంకారం అంటాం. అసలు అలంకారం అంటే ఏంది? అలంకారం అంటే అలంకారము. ఉదాహరణకు ఒక వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ చాలా అందంగా అనిపించాలంటే అతడు ఏం చేస్తాడు? తనకు తాను అలంకరించుకుంటాడు. అంటే మంచి వస్త్రాలు ధరిస్తాడు, మంచిగా తల దువ్వుకుంటాడు, మంచి చేతికి ఏమైనా ఉంగరాలు ఏదైనా ఆభరణాలు ఉంటే అతడు ధరిస్తాడు. దాంతో మనిషి చాలా అందంగా అనిపిస్తాడు. ఉదాహరణకు ఇప్పుడు సినిమాలో కూడా సినిమా యాక్టర్లని చూపిస్తారు. అతడు ఉన్న రూపం వేరు, అక్కడ మనకు తెర మీద కనిపించే అందంగా అతన్ని చూపడం వేరు. అంటే ఏంది? అతన్ని మేకప్ చేయడం అంటాం, అలంకారము. కాబట్టి ఇక్కడ పద్యాన్ని కూడా మనం అలంకారయుక్తంగా చేస్తే ఆ పద్యము చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా కమనీయంగా ఉంటుంది, చాలా రమణీయంగా ఉంటుంది. ఆ పద్యం మనకు ఎంతో ఆసక్తికరమైన పద్యంలాగా అనిపిస్తుంది. ఇక ఆ పద్యాన్ని ఆలపించినప్పుడు మీకు ఈ అనుప్రాస అలంకారం అనేది ఏ విధంగా ఉంది? పద్యం మనం పాడుకుంటూ చదువుకుంటూ దాని ప్రతిపదార్థం చెప్పుకుంటూ ఉంటే మనకు చాలా ఒకసారి కాదు పదే పదే ఇదే పద్యాన్ని గేయం రూపంగా మనం ఆలపించి మంచిగా వినవచ్చు, మంచిగా అర్థం చేసుకోవచ్చు. అరే ఇది చాలా బాగుంది, ఇందులో ప్రకృతి వర్ణన శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు చాలా చక్కగా వర్ణించారు అని మన మనస్సులో ఈ విషయం పాతుకుపోతుంది. ఒకటే మీరు గుర్తుంచుకోవాలి, 10వ తరగతి ద్వితీయ భాష హిందీ పుస్తకంలోని మొదటి పాఠము పేరేంటండి? బరస్తే బాదల్, అంటే కురిసే మేఘాలు. రచించిన కవి ఎవరు? శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. మీకేం రావాలి అక్కడ విషయము గుర్తుకు? రేపు పరీక్షకు వెళ్ళిపోతే, పరీక్షలోకి మీరు ప్రవేశిస్తే, పరీక్షా భవనంలో మీరు పరీక్ష రాసేందుకు సిద్ధమైతే మీకు ప్రశ్నలు వస్తాయని మీకు భయం ఉండవచ్చు. ఏమీ భయపడను అక్కర్లేదు. కొన్ని విషయాలు చక్కగా గుర్తుంచుకోవాలి మనం. బరస్తే బాదల్ అంటే వెంటనే కవి పేరు ఎవరు గుర్తుకు రావాలి? మీరు శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. ఒకవేళ సుమిత్రానందన్ పంత్ ఏం గుర్తుకు రావాలి మీకు? బరస్తే బాదల్. అంటే బరస్తే బాదల్ అనే పాఠాన్ని సుమిత్రానందన్ పంత్ కవి గారు రచించారు. ఈ పద్యపాఠం యొక్క ఉద్దేశం ఏంటిది? ప్రకృతి యొక్క సౌందర్యాన్ని వర్ణించడం, పోతే ప్రకృతిని సంరక్షించడం మరియు కావ్య రచనలను ప్రోత్సహించడం అనేది ఉద్దేశం. ఇది పద్యపాఠము. ఇందులో పద్య భావనలు అంటే ఈ పద్యపాఠాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు, దీన్ని వినసొంపుగా కమనీయంగా రమణీయంగా చేసేందుకు అనుప్రాస్ అలంకార్ని ఇందులో ప్రయోగించారు. కాబట్టి ఈ పద్యపాఠం చాలా చక్కగా ఉంటుంది అనే విషయం మనం గనుక గుర్తుంచుకుంటే మనకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ సిసిఈ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే సిసిఈ అంటే నిరంతర సతత నిరంతర మూల్యాంకనం. ఇది అంటే ఎప్పటికీ విద్యార్థి చదువుతూనే ఉండాలి, అర్థం చేసుకుంటూనే ఉండాలి, ఇంకా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉండాలి. అంతేకాని బట్టి పట్టి చదవడం ఈ సిసిఈ మోడల్ యొక్క కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం సిసిఈ అంటే. మరి సిసిఈ మోడల్ యొక్క ఉద్దేశం ఏంటిదండి? విద్యార్థి అంశాన్ని చక్కగా అర్థం చేసుకొని అతడు పరీక్షలో ప్రశ్నల రూపంలో అడిగితే స్వేచ్ఛగా, నిర్భయంగా, స్వతహాగా, చల్లటి హృదయంతో నిర్భయంగా అర్థం చేసుకున్న విషయాన్ని రాసివ్వడమే ఈ సిసిఈ మోడల్ యొక్క ఉద్దేశం. అంతేకాని పాత పద్ధతి, మూస పద్ధతి అంటాం. మూస పద్ధతి అంటే ఒక పుస్తకం ఉంటుంది,
ఆ పుస్తకంలో ఒక పాఠ్యాంశం ఉంటుంది. ఆ పాఠ్యాంశాన్ని వాళ్ళ గురువు గారు బోధిస్తారు. బోధించిన తర్వాత విద్యార్థి ఆ, అర్థమైన అర్థం కాకున్నా ఎలాగో తంటాలు పడి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఎలాగో అతడు తయారు చేసుకొని దాన్ని బాగా వల్లెవేసి అంటే బట్టి పట్టి ఏం చేస్తాడు, పరీక్షలో రాసేందుకు సిద్ధపడతాడు. అది మూస పద్ధతి అంటాం. సిసి మోడల్లో అట్లా కాదండి. దీన్ని చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే మనం నేర్చుకున్నాం బరస్తే బాదల్ కురిసే మేఘాలు. కవి సుమిత్రానందన్ పంత్ గారు ఇంట్రొడక్షన్ రూపంలో ఒక కోకిల ఏం 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 పాడుతుంది, ఎండిపోయిన భూభాగాన్ని చూసి మేఘాలు కురిస్తే బాగుండు అని కోరుకుంటున్నది అని ఇట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చి పాఠం యొక్క ఉద్దేశం చెప్పడం జరిగింది. ఏమనంటే ప్రకృతి రచనలను ప్రోత్సహించడం, ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం, మనస్సుకు ఆనందం కలిగించడం, ప్రకృతిని సంరక్షించడం అనే ఉద్దేశంగా చెప్పబడ్డది. ఈ పాఠం యొక్క పద్ధతి పద్యపాఠం అని చెప్పబడి పద్య భావనలను బాగా తీర్చిదిద్దడం జరిగింది. పద్యాన్ని ఎంతో సౌందర్యానుభూతిగా ఇందులో అలంకరింపబడింది. ఆ అలంకరణ కొరకు అనుప్రాస్ అనే అలంకారము అంటే పద్యంలో మంచి మంచి పదాలు పదే పదే రావడాన్ని అనుప్రాస్ అనే అలంకారాన్ని ఇందులో వాడి ఈ పద్యాన్ని కమనీయంగా రమణీయంగా వినసొంపుగా చేయడం జరిగింది. ఇదే ఈ పాఠం యొక్క ఉద్దేశము, దాని యొక్క పద్ధతి. ఇప్పుడు మీరు ఇంతకు క్రితము మీరు పుస్తకంలో ఉన్నట్టుగా మీరు చూసి విన్నారు. ఇప్పుడు నేను మీకు నోట్స్ రూపంలో కూడా తయారు చేశాను. దీన్నే నోట్స్ అనవచ్చు, హిందీ లెసన్ ప్లాన్ అని కూడా అనొచ్చు, ఆన్లైన్ క్లాస్ లెసన్ ప్లాన్ అని కూడా అనొచ్చు. అక్కడ చూడండి, నేను రాశాను బరస్తే బాదల్ కురిసే మేఘాలు కవి శ్రీ సుమిత్రానందన్ పంత్జీ అని రాశాను. తర్వాత ఉన్ముఖీకరణ చూడండి, క్యా గాతీ హో కిసే బులాతి బతలా దో కోయల్ రాణి ప్యాसी धरती देख क्या गाती हो किसे बुलाती बतला दो कोयल रानी प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी क्या गाती हो ఏమి ఆలపిస్తున్నావు కిసే బులాతి ఎవర్ని పిలుస్తున్నావు బతలా దో చెప్పమ్మా కోయల్ రాణి కోకిల రాణి ప్యాసీ ధర్తీ దేఖ్ మాంగతి ఎండిపోయిన దాహంతో ఉన్న ఈ భూభాగాన్ని చూసి మాంగ్తీ హో కోరుచున్నావా అడుగుచున్నావా క్యా మేఘోన్సే పాని ఏమి మేఘాల నుండి వర్షము అని ఈ విధంగా ఉన్నది. ఇక్కడ అదే తెలుగు అనువాదం కూడా నేను మీకు రాతపూర్వకంగా రాశాను. ఏమి పాడుచున్నావు ఎవరిని పిలుచుచున్నావు ఓ కోకిల రాణి దాహంతో ఉన్న భూమిని చూచి మేఘాలను వర్షించమని అడుగుచున్నావా. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు నేను మీకు పుస్తకంలో ప్రశ్నలు కూడా చదివాను, కానీ జవాబులు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రశ్నలు వాటి సమాధానాలు కూడా చూడవచ్చు. ప్రశ్నోత్తర్ ప్రశ్నలు జవాబులు. మీఠే గీత్ కౌన్ గాతీ హై తీయటి గీతాలాపన ఎవరు చేస్తుంది, తీయటి గీతాలు ఎవరు పాడుతుంది. ఉత్తర్ అంటే జవాబు, మీఠే గీత్ తీయటి గీతాలు, కోయల్ రాణి గాతీ హై కోకిల రాణి పాడుచున్నది. రెండవ ప్రశ్న, ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంగ్తీ హై ప్యాసీ దాహంతో ఉన్న, ధర్తీ అంటే భూమి, పానీ అంటే నీళ్లు, కిస్సే మాంగ్తీ హై ఎవరిని అడుగుచున్నది. ఉత్తర్ చూడండి సమాధానం, ప్యాసీ ధర్తీ అంటే దాహంతో ఉన్న భూమి, పానీ అంటే నీళ్లు, బాదలోన్సే మాంగ్తీ హై ఆడ మేఘ అని వచ్చింది కదా, ఇక్కడ మేఘో అని వచ్చింది. మేఘ అంటే బాదల్ అంటే ఒకటే కాబట్టి ఇక్కడ ప్యాసీ ధర్తీ ఎండిపోయిన భూమి అంటే దాహంతో ఉన్న భూమి నీళ్లు మేఘాల నుండి మాంగ్తీ హే అడుగుచున్నది. తర్వాత మూడో ప్రశ్న చూడండి, చాలా ఈజీగానే ఉంటాయి ప్రశ్నలు ఇవి. బాదల్ అంటే మేఘాలు,
ప్రకృతికి శోభ, ప్రకృతి యొక్క అందాన్ని, శోభ అంటే అందం, ఇక్కడ ఒక అమ్మాయి పేరు కూడా ఉంటుంది శోభ అని, కానీ ఇక్కడ ఆ అమ్మాయి పేరు కాదు, ఇక్కడ మీనింగ్ వేరే ఉంటుంది. బాదల్ అంటే మేఘము, మేఘాలు, బాదల్ అంటే ఇక్కడ ఏకవచనంలో కూడా వస్తుంది, సందర్భాన్ని బట్టి బహువచనంలో కూడా వస్తుంది. బాదల్ అంటే మేఘాలు. ప్రకృతికి శోభ, ప్రకృతి యొక్క అందాన్ని బడాతే హే పెంచుతాయి. కైసే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉత్తర చూడండి సమాధానము. ఆస్మాన్ మే ఆకాశములో కాలే బాదల్ నల్లటి మేఘాలు, చారోం ఓర్ నలువైపుల, చారోం అంటే చారోం ఓర్ నలువైపుల, ఘిర్కర్ అంటే కమ్ముకొని, బరస్కర్ అంటే వర్షించి, తాలాబ్ అంటే చెరువు, झील సెలయేరు, నదియోంకో నదులకి, పానీసే నీళ్లతో, భర్కర్ అంటే నింపేసి, ధర్తీకే భూమి యొక్క, కణ్ కణ్మే అణువు అణువులో, నవ్ చేతన అంటే ఒక నవ చైతన్యము, కొత్త చైతన్యము, శక్తి అంటే ఒక శక్తి, స్ఫూర్తి అంటే ఒక మంచి స్ఫూర్తి, లాకర్ తీసుకొచ్చి, ప్రకృతికి ప్రకృతి యొక్క శోభా బడాతే హే అందాన్ని పెంచుచున్నాయి. ఇవి ప్రశ్నోత్తరాలు. ఇక ఉద్దేశ్ విధ ఇంతవరకు చెప్పిందే, కానీ నేను షార్ట్కట్లో రాసింది బుక్లో ఉన్నట్టు కాకుండా నేను సొంతంగా రాసింది ఇక్కడ మళ్ళీ మీకు చదివినిపిస్తున్నాను. ఉద్దేశ్ అంటే ఉద్దేశము, ప్రకృతికే ప్రతి అంటే ప్రకృతి పట్ల, కావ్య రచనాంకా ప్రోత్సాహం అంటే కావ్య రచనలను ప్రోత్సహించడం, ప్రకృతికే సౌందర్యక వర్ణన్ ప్రకృతి యొక్క సౌందర్య వర్ణన, మనోరంజన్ మనస్సుకి రంజింపజేయడం, ప్రకృతి సంరక్షణ్ అంటే ప్రకృతిని సంరక్షించడం, కి ప్రేరణ దేనా ప్రకృతిని రక్షించాలనే ప్రేరణ కలిగించడం అంటే ప్రేరేపించడం, విధ అంటే పద్ధతి. యహ ఏక్ కవితా పాఠ హై ఇదొక పద్య పాఠము. ఇస్మే ఇందులో అనుప్రాస్ అలంకార్ కా సుందర ప్రయోగ హై. నేను చెప్పాను కదా, అనుప్రాస్ అలంకార్ అంటే ఏంది, పద్యాన్ని చాలా వినసొంపుగా, కమనీయంగా, రమణీయంగా, మంచిగా చేసేందుకు పదే పదే కొన్ని మంచి మంచి పదాలు అగైన్ అండ్ అగైన్ మాటి మాటికి రిపీట్ చేసుకుంటూ రాయడాన్నే అనుప్రాస్ అలంకార్ అంటాం. అనుప్రాస్ అలంకార్ కా సుందర ప్రయోగ హై మంచి ప్రయోగము ఇందులో ఉన్నది. ఇస్మే ఇందులో కవితాకి భావనాంకో ఈ కవిత్వం యొక్క భావనలను ఉదాత్తు బనాకర్ ఉన్నతీకరించి, సౌందర్యబోధ్ దాని సౌందర్యాన్ని, సజాయా సమారా గయా హై బాగా అలంకరింపబడ్డది. దేంతో? అనుప్రాస్ అలంకార్తో. అంతేనా? మళ్ళొకసారి చూడొచ్చు మీరు. మీఠే గీత్ కౌన్ గాతీ హే, మీఠే గీత్ కోయల్ రాణి గాతీ హే. ఇక్కడ ఉంది చూడండి, మీఠే గీత్ కౌన్ గాతీ హే, మీఠే గీత్ కోయల్ రాణి గాతీ హే. प्यासी धरती पानी किससे मांगती है, प्यासी धरती पानी बादलों से मांगती है. बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे? उत्तर, आसमान में काले बादल चारों ओर घिरकर बरसकर, तालाब झील नदियों को पानी से भरकर, धरती के कण कण में नवचेतना शक्ति स्फूर्ति लाकर प्रकृति की शोभा बढ़ाते हैं. ఇవి ప్రశ్నల జవాబులు. అయితే ఇందులో మీకు పరీక్షలో ఈ ఉద్దేశ విధ ఇవన్నీ ఇంత రాయాల్సిన అవసరం లేదు. మీరు పరీక్షలో కనుక మీకు ముందు బరస్తే బాధల గురించి కొంచెం అంత రాయమని అంటే ఆ మొత్తం సారాంశం రాయాలి కరెక్టే, కానీ కేవలం మీరు ఇంట్రొడక్షన్ రూపంలో ఇలా రాయవచ్చు. ఏమని? 10वीं కక్ష ద్వితీయ భాష, ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. 10वीं కక్ష ద్వితీయ భాష, బరస్తే బాదల్, కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ అని రాసి మీరు इसमें कोयल रानी प्यासी धरती को देखकर मेघों से पानी बरसने को कहती है क्या कहकर कवि कह रहे हैं అని విధంగా राशि इस पाठ का उद्देश्य प्रकृति के प्रति काव्य रचनाओं को प्रोत्साहन देकर सौंदर्य वर्णन, मनोरंजन, प्रकृति की संरक्षण को प्रेरणा देना. और विधा इसमें एक पद्य पाठ है, इसमें अनुप्रास अलंकार का सुंदर प्रयोग है అని ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. పరీక్షలో ఒకవేళ అడిగితే కూడా ఇది రాసుకోవచ్చు మీరు. ఇంతే కానీ దీన్ని మీరు
బట్టి పట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఇది అర్థం చేసుకోవచ్చు. అర్థం కాకుంటే ఈ వీడియోని మీరు పదే పదే విని అర్థమైనట్టు చూసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే నాకు ఫోన్ చేసి సందేహ నివృత్తి కూడా చేసుకోవచ్చు. ధన్యవాద్.